అయ్యప్ప స్వామివారి నమస్కార శ్లోకాలు ఒకసారి చూద్దాం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప. అలాగే రెండో శ్లోకం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం శుద్ధం క్షిప్రప్రాసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప. మూడో శ్లోకం. మత్తమాతాంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప. నాలుగో శ్లోకం. అస్మత్కులేశ్వరం దేవం అస్మచ్చత్రువినాశనం అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఐదో శ్లోకం. పంచరత్నాఖ్యమేతజ్జో నిత్యం శుద్ధపడేన్నర తస్య ప్రసన్నో భగవాన్ శాస్తాపసత మానసే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అరుణోదయ సంకాసం నేలకుండలధారణం నీలాంబరదం దేవం వందేహం బ్రహ్మనందనం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చాపబాణవామహస్తేరవన్యవేతరత్య దక్షిణే విలసత్కుండలధరం వందేహం విష్ణునందనం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. యస్వధన్వంతరీ మాతా పితా రుద్రభిషక్తం నమః శాస్తారత్నం మహావందే మహావైద్యం దయానిధిం స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్షరక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నమస్కార శ్లోకాలు ఇలాగ మనం 18 ఉంటాయి. మనం 18 చదవకపోయినా కనీసం 6 చదువుకోవాలి. 6 శ్లోకాలు చదువుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్గా అలా ఇంకొక 6 అలా మొత్తం 3 దఫాలుగా 3 6 18 శ్లోకాలు కూడా మనం పూర్తి చేసేయవచ్చు. అలాగే 108 శరణఘోష ఘంటాపదంగా వచ్చేయాలి. 41 రోజులు మండల దీక్ష చేసేటప్పుడు ఈ 41 రోజులు చేసిందే కాకుండా మనం ఈ నమస్కార శ్లోకాలు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రోజు భోజనానికి ముందు సద్ది కూర్చునే ముందు లేకపోతే భిక్ష కూర్చునే ముందు మనం కూర్చుని చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ 108 శరణఘోష కూడా వచ్చేస్తాయి. అందరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి స్వాములు. స్వామియే శరణమయ్యప్ప.